వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను అమ్మా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, బాలినేని శ్రీనివాస్ రెడ్డికి జనసేన రెడ్ కార్పెట్ పరిచే ప్రయత్నం చేస్తుందా అంటే అవుననే చెప్పాలి. అయితే ఇది ఈరోజు బాలినేని ఓడిపోయినారు మొన్నటి ఎన్నికల్లో. ఆయన ఓడిపోయి పూర్తిగా ఇంటికే పరిమితమైనప్పటికీ కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున బాలినేని లాంటి నేతకు నిజంగానే ప్రతిపక్ష పార్టీల నుంచి ఆ స్థాయిలో వెల్కమ్ చెప్తూ ఉన్నారు. అందుకు కారణం బాలినేని అటు ప్రకాశం జిల్లా మొత్తం మీద తనకంటూ సోలోగా ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక ఇమేజ్ కానీ, తన సొంత క్యాడర్లో ఆయనకున్న ఒక సోలో వ్యక్తిత్వం కానీ, ఇవన్నీ కూడా ఈరోజు బాలినేని ఓడిపోయినప్పటికీ అలాంటి నేత మీద రాళ్ళేయడానికి కానీ, అలాంటి నేతను టార్గెట్ చేయడానికి కానీ అధికార పార్టీ సిద్ధంగా లేదన్నది వాస్తవం. అందుకే ఇక గతంలో తనకు పవన్ కళ్యాణ్తో ఉన్న ఒక పరిచయాలు కానీ, గతంలో తనకు జనసేనతో ఉన్న ఒక అసోసియేషన్ కానీ, ఈరోజు బాలినేని 2 వర్స్ జనసేన వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి అన్న లీకులు కూడా కొన్ని వస్తున్నాయి. పర్టికులర్లీ ఒంగోలు, అది కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేనికి సంబంధించి ఇలాంటి చర్చ చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతుంది. ఇది ఇప్పటికిప్పుడు తెర మీదకి వచ్చిన చర్చ కాదు. ఎన్నికలకు ముందు బాలినేని చాలామందికి అటు మీడియాకి ఇటు ఆయన ప్రత్యర్థులకు కూడా సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. అయినా అనేక సార్లు తాను జనసేనలోకి వెళ్తున్నానో టీడీపీలోకి వెళ్తున్నానో ప్రచారాలు వచ్చినా వాటిని ఖండించే ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు తాను ఖండించినా ఆ ప్రచారాలకు ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ పడలేదు. అందుకు కారణం ఏంటంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించిన యాటిట్యూడే. గతంలో జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తూ కూడా ఆయన కొన్ని సందర్భాల్లో మాట్లాడిన తీరు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తప్పుల్ని ఎదిరించిన తీరు మాత్రం బాలినేనికి సంబంధించి ఆయన పార్టీ మారుతారనే ఊహాగానాలకు కూడా బలం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇవాళ రోజును చూసినట్లయితే ఆయన ఓడిపోయినప్పటికీ బాలినేని గత కొన్ని రోజులుగా పూర్తిగా మౌనాన్ని వహించిన తీరు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రివ్యూలకు ఇప్పుడు దాకా ఒక 10 రివ్యూలు చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి, ఓడిన నేతలతోని గెలిచిన ఎమ్మెల్యేలతోని పలు రకాలుగా. ఇప్పటిదాకా బాలినేని ఎక్కడ ఒక్క రివ్యూలో కూడా పాల్గొన్న తీరు కానీ నిజంగానే అనేక అనుమానాలను తీసుకొస్తోంది. ఈరోజు ఆయన సన్నిహితులు కూడా బాలినేని పార్టీ మారే అవకాశం ఉందా అన్న చర్చను కూడా తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. అందుకు కొన్ని ఎగ్జాంపుల్స్ని అయితే తెర మీదకి తీసుకొస్తున్నారు, కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు కూడా. ఆ ఎగ్జాంపుల్స్ చూసిన వాళ్ళందరికీ కూడా ఇది నిజమేనేమోనన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే బాలినేని పూర్తిగా తన చుట్టూ ఇంత ప్రచారం జరుగుతున్నా ఆయన సైలెంట్గా ఉండటం కూడా నిజంగానే ఊహాగానాలకు తావిచ్చినట్టు అవుతోంది. అయితే ఈ పరిస్థితి కారణం ఏంటి, నిజంగా బాలినేని అంత సాహసం చేసే ప్రయత్నం చేస్తారా అనేది మనం చూడాలి. బట్ దానికంటే ముందు కూడా దీంట్లో నిజమెంత ఉంది, ఇది కేవలం ప్రచారమేనని చెప్పుకునే ముందు ఒకసారి బాలినేని గురించి కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో మనకు తెలిసిందే, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకంటూ కూడా ఒక సోలో ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో బాలినేని చాలా తక్కువ టైంలోనే ఆయన సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ముందుగా ఆయన వైఎస్ మీద అభిమానంతో, వైఎస్ ఫ్యామిలీతో కూడా ఆయనకు బంధుత్వం ఉంది, కొంచెం సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్తోని అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేశారు, కాంగ్రెస్లో పలు పదవులు ఎమ్మెల్యే కాకముందు. ఇక అప్పటి నుంచి కూడా 99లోనే ఆయన మొదటిసారి ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇక ఒంగోలులో తనకంటూ కూడా ఒక సాలిడ్ పర్సనాలిటీగా ఎక్స్పోజ్ అయ్యారు. ఆయన తనకంటూ ఎదురు లేకుండా చేసుకోగలిగారు ప్రత్యర్థుల పరంగా. కానీ 99 తర్వాత 2004లో అండ్ దెన్ 2009లో కూడా ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. 2009లో ఆయన వైఎస్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా రెండోసారి మైన్స్ మినిస్టర్గా కూడా అవడం జరిగింది. అలా చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇండివిజువల్గా ఒక క్యారెక్టర్ని అయితే క్రియేట్ చేసుకోగలిగారు. తనకంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఒక మంచి క్యాడర్ని ఆయన బిల్డ్ చేసుకోగలుగున్నారు. మైన్స్ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి కేసుల సమయంలో కొన్ని విమర్శలు వచ్చినా ఆ స్థాయిలో ఆ విమర్శలు ఆయన హిట్ చేయలేదు. ఎందుకంటే తన సాఫ్ట్ నేచర్ కావచ్చు, మిగతా అంశాల్లో కావచ్చు, బాలినేని విషయంలో ఉన్నదన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడతారనే వ్యక్తిత్వం కావచ్చు. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2014 ఎన్నికల కంటే ముందు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన సమయంలో అక్రమాస్తుల కేసుల్లో పార్టీ పెట్టిన తర్వాత 2012లో ఉప ఎన్నికలు వచ్చాయి. 2012 ఉప ఎన్నికల్లో కూడా ఆ రోజు బాలినేని గెలవడం జరిగింది ఉప ఎన్నికల్లో. ఇక దామచర్ల ఆయన చేతిలోని ఓడిపోవడం జరిగింది. బట్ 2014కి వచ్చేటప్పటికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ 14 ఎన్నికల్లో దామచర్ల చేతిలోని ఓడిపోయారు, దామచర్ల జనార్దన్ చేతిలో. 5 ఏళ్ల పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉంటే తాను కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీని నిలబెడతంలో, పార్టీని కోపప్ చేయడంలో కూడా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన పనిచేస్తూనే వచ్చారు. ఇక 2019లో 2014 నుంచి 19 వరకు జరిగిన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలుకొని పార్టీకి సంబంధించిన అనేక కీలక నిర్ణయాల్లో కూడా బాలినేని భాగస్వామ్యం అవుతూ వచ్చారు. ఇదే సమయంలో అదే జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీలో వైవి సుబ్బారెడ్డి కీలక నేతగా ఎదిగిన తీరు వాళ్ళిద్దరి మధ్య ఒక ఆధిపత్య పోరును అయితే తెర మీదకి తీసుకొచ్చింది. సుబ్బారెడ్డి ఇంకా జగన్మోహన్ రెడ్డికి మరింత క్లోజ్ అయ్యారు. ఎందుకంటే వెన్ కంపేర్డ్ విత్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సుబ్బారెడ్డి చాలా దగ్గర బంధువు కూడా విజయమ్మ వాళ్ళ సోదరిని ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న రోజులు సుబ్బారెడ్డి యాక్టివ్ కాలేదు రాజకీయాల్లో, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పటి నుంచి కూడా ఆయన పార్టీలో యాక్టివ్ అయ్యారు. అటు విజయమ్మకి మెంటార్గా ఉన్నారు, షర్మిలకు కూడా మెంటార్గానే ఉన్నారు ఆయన అనేక ఇష్యూస్లో, పాదయాత్ర మొదలుకొని అనేక ఇష్యూస్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా. సో అలా ఆ అప్రోచ్ జిల్లాకు వచ్చేటప్పటికి వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరుకైతే కారణమైంది. అలాంటి ఆధిపత్యం పోరు కూడా తట్టుకొని బాలినేని శ్రీనివాస్ రెడ్డి 2019లో
ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు. బట్ 19లో సుబ్బారెడ్డిని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంటే మాగుంట లాస్ట్ మినిట్లో వస్తే ఆయనకి టికెట్ ఇచ్చి సుబ్బారెడ్డిని తీసుకెళ్లి నామినేటెడ్ పోస్ట్ ఇస్తానంటూ ఆ తర్వాత రోజుల్లో టీటీడీ ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత 2019లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా గెలుచున్నారు. దెన్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి దక్కింది. అదే జిల్లా నుంచి, ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి బాలినేనితో పాటు తాను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఆదిమూలం సురేష్ లాంటి వాళ్ళకు కూడా మంత్రి పదవి దక్కింది. ఆయన ఎర్రగొండపాలెం నుంచి అప్పుడు ఎమ్మెల్యే కావడం జరిగింది. అంతకుముందు సంతనోతుపాడు నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. సో ఇక అదే స్థాయిలో ఆయన 2.5 ఏళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఇదే క్రమంలో బాలినేని వర్సెస్ సుబ్బారెడ్డి అన్న పరిణామాలు అయితే జిల్లాలో ఎక్కువే. సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పటికీ అటు అధికారుల ట్రాన్స్ఫర్స్ మొదలుకొని అనేక కీలక అంశాల్లో బాలినేని వర్సెస్ సుబ్బారెడ్డి అనే పరిణామాలు అక్కడ తెర మీదకి రావడం జరిగింది. ఇక ఏకంగా భూ ఆక్రమణల ఆరోపణలతో ఆయన వియంకుడి మీద కానీ ఆయన కొడుకు మీద కానీ వచ్చిన ఆరోపణలు బాలినేని కూడా హిట్ చేశాయి. అయితే అన్ని ఇన్వాల్వ్మెంట్స్ అంతా సీరియస్ ఇన్వాల్వ్మెంట్ అన్ని విషయాల్లో లేకుండా తన మీదే ఫోకస్ పెట్టారంటూ కూడా బాలినేని అప్పటి నుంచి బయటకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆయన మంత్రి పదవి నుంచి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. అయితే తనకన్నా జూనియర్ అయిన ఆదిమూలం సురేష్ను కంటిన్యూ చేస్తూ తనను పక్కన పెట్టడాన్ని బాలినేని ప్రశ్నించారు. చాలా ఆవేదనగా మీడియాతో మాట్లాడారు. అంతే ఆవేదనగా జగన్మోహన్ రెడ్డి దగ్గర తన గోడు వెళ్ళబోసుకునే ప్రయత్నం చేసినా బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడ కన్విన్స్ కాలేదు బాలినేని విషయంలో. అప్పటి నుంచి ఆ ఇష్యూను జగన్మోహన్ రెడ్డి ఇష్యూను బాలినేని పర్సనల్గా తీసుకున్నారు. తాను జిల్లాలో అత్యంత సీనియర్ నేతగా ఉంటే తనను పట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఆదిమూలం లాంటి వాళ్ళకి మంత్రి పదవులు కంటిన్యూ చేయడం నిజంగానే ఆయన అనుచరులు కూడా డైజెస్ట్ కాలేదు. ఇక తన భూ ఆక్రమణల ఆరోపణల పేరుతో అనేక రకాలుగా తన అనుచరుల్ని హింసించడం అధికారులు అది కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఎన్నోసార్లు ఇదే అంశాన్ని బయటికి మాట్లాడుతూ వచ్చారు. ఒకసారేమో ఇలాంటి ప్రభుత్వాన్ని నేను ఎక్కడా చూడలేదంటూ మాట్లాడారు. ఇలాంటి అధికారుల్ని నా ఇన్నేళ్ల జీవితంలో ఎక్కడా నేను ఫేస్ చేయలేదంటూ కూడా చాలా ఆవేదనగా మాట్లాడారు. అండ్ దెన్ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన క్రమంలో ఆ తర్వాత రోజుల్లో ఇంకా పీక్స్కి వెళ్ళినాయి అండ్ డైలాగ్స్. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన క్రమంలో రేపు టీడీపీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఈవెన్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ ఇంకా రాబోతుందనగా అక్కడ ఏదైతే రిజల్ట్ వచ్చాక కూడా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ఓడిపోతుందంటూ మాట్లాడారు రాకముందు. వచ్చిన తర్వాత కూడా నేను ముందే చెప్పాను ఈ విషయాన్ని, టీడీపీ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన ప్రభుత్వ పాలన మీద, అదేవిధంగా ఆయన మొనాటిని మీద తనకున్న అసంతృప్తిని అనేక సార్లు బయటపెట్టే ప్రయత్నం చేశారు బాలినేని. అయితే ఈ క్రమంలోనే ఆయన జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. అందుకు కారణం ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బాలినేనికి సత్సంబంధాలు ఉన్నాయి. పలుసార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాలినేని స్వయంగా కలవడం జరిగింది. ఆయన ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ పార్టీస్, అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ, వాళ్ళిద్దరికీ కూడా అంత క్లోజ్ అసోసియేషన్ అయితే ఉంది బాలినేనితో పవన్ కళ్యాణ్కి. బాలినేని చాలాసార్లు పవన్ కళ్యాణ్ పొగిడాడు కూడా బహిరంగ సభల్లో, ఒంగోలు లాంటి చోట్ల కూడా. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఇటీవల ఎన్నికలకు ముందు ఒక ఏడాది క్రితమే ఆయన చేనేత వస్త్రాలను ప్రమోట్ చేసే విధంగా బ్రాండ్ అంబాసిడర్ తరహాలోనే ఛాలెంజ్ విసిరారు. ఆయన చేనేత బట్టలు ధరించి చంద్రబాబు నాయుడికి బాలినేనికి సవాల్ విసిరితే బాలినేని ఆ చేనేత వస్త్రాలు ధరించి మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ని స్వీకరించాను అంటూ కూడా మాట్లాడారు. ఇది కూడా బాలినేని మీద అనేక అనుమానాలు రావడానికి, ఆయన జనసేనలోకి వెళ్తారన్న ఒకదానికి ఆ ప్రచారానికి ఒక ఎండార్స్ చేయడానికి కూడా కారణమైంది. ఎందుకంటే బాలినేని పవన్ కళ్యాణ్తో అంత సఖ్యతగా వ్యవహరించడం, అటు ఒకవైపు పవన్ కళ్యాణ్ని తాము టార్గెట్ చేస్తుంటే బాలినేనికి పవన్ కళ్యాణ్కి అంత క్లోజ్ ఎలా అనే అనుమానం అందరికీ వచ్చింది. ఇక అప్పటి నుంచి బాలినేని నిజంగానే అందరికీ టార్గెట్ అయ్యారు. అటు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టి కనీసం తనకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా రోజులు తీసుకుంటూ ఉంటే మరోవైపు అటు అధికారులు కూడా తన మాట విన్న పరిస్థితి అయితే వచ్చింది. ఇక సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు తను ఎట్లాగైనా సరే ఎంపీగా పోటీ చేయాలంటూ కూడా ఆ స్థాయిలో అక్కడ మోనోపలీగా వ్యవహరిస్తూ వచ్చారు. మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఎలాగైనా ఇప్పించాలంటూ లాస్ట్ మినిట్ వరకు బాలినేని ఫైట్ చేసిన ఎంపీ టికెట్ ఇప్పించాలని. బట్ జగన్మోహన్ రెడ్డి సస్మేరా అన్నారు. ఈ క్రమంలో మాగుంట వెళ్ళి టీడీపీలో చేరారు. ఈరోజు ఎంపీ అయి ఉన్నారు. అట్ ద సేమ్ టైం చూసినట్లయితే ఇక చెవిరెడ్డి లాంటి వాళ్ళని వద్దన్నా కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి ఈరోజు ఓడిపోయినారు. ఈవెన్ బాలినేని కూడా ఓడిపోయినారు. ఇక సుబ్బారెడ్డి లాంటి వాళ్ళకి రాజ్యసభ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని చేసినా బాలినేని మాత్రం ఈ రోజున ఓడిపోతాము, తమ పార్టీ ఓడిపోతుందనే అంశాన్ని ముందుగానే ప్రిడిక్ట్ చేయగలిగారు. ఆయన అందరికంటే ముందుకొచ్చి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలో, లేకపోతే గడప గడప ఇలాంటి కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ మీద ఒక వ్యతిరేకతో లోకేష్ పాదయాత్ర సక్సెస్ కావడము, ఒంగోలులో టీడీపీ మహానాడు భారీ సక్సెస్ కావడము, ఇవన్నీ కూడా టీడీపీకి ఒక ఎడ్జ్ తీసుకొస్తే ఈ అంశాలను ఒక్కొక్కటిగా విశ్లేషిస్తూ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న ఏకైక వ్యక్తి బాలినేని ఒక్కరే.
అనేక సార్లు తన మనసులో ఉన్న మాట తన మంత్రి పదవి తీసేసినందుకు కాదంటూనే అనేక సార్లు అధికారుల తీరును కానీ ప్రభుత్వం ఒక మోనోపలిగా వ్యవహరిస్తున్న తీరును కానీ ఎన్నోసార్లు ఆయన ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. పార్టీలో తను టార్గెట్ అవుతున్నారని తెలిసినా, పార్టీకి తాను సాఫ్ట్ కార్నర్ అవుతున్నానని తెలిసినా ఎన్నోసార్లు తన మనసులో ఉన్న మాటను బయట పెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు బాలినేని. ఇక ఈరోజు బాలినేని చెప్పినట్టే జరిగింది. ఆయన దామచర్ల జనార్దన్ చేతిలో మరోసారి ఓడిపోయినారు. ఇక పార్టీ కూడా అధికారంలో కోల్పోయింది. పార్టీ అధికారం కోల్పోయింది అనుకునే కంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఒక డిజాస్టర్గా మిగిలింది. కేవలం 11 సీట్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితం అయితే అందులో కూడా టీడీపీ జనసేన అభ్యర్థులు 50,000కు పైగా గెలిచిన మెజారిటీ సీట్స్ 35కి పైగా ఉన్నాయి. అంటే ఒక డిజాస్టర్ ఇది వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలతో పోలిస్తే. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు బాలినేని భవిష్యత్తు ఏంటి అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఈరోజు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన రివ్యూల్లో, ఈ దాదాపు నెల రోజులుగా జగన్మోహన్ రెడ్డి చేసిన రివ్యూల్లో కానీ ఎక్కడ ఆయన టచ్లోకి వచ్చినట్టు కానీ బాలినేని ఎక్కడ కనిపించలేదు. ఆ రివ్యూలు కూడా ఆయన గైర్హాజరు అవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పిలిపించినా కూడా బాలినేని కలవడానికి కూడా సిద్ధంగా లేరనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఆ స్థాయిలో తనను అవమానించారు కాబట్టి కొద్ది రోజులు తాను గ్యాప్ మెయింటైన్ చేయాలి, సైలెంట్గా ఉండాలని బాలినేని అనుకుంటున్నట్టు చర్చ జరుగుతోంది. బట్ ఇదే సమయంలో అటు పవన్ కళ్యాణ్తో ఉన్న కన్సర్న్ కానీ, పవన్ కళ్యాణ్కి ఆయన మీద ఉన్న కన్సర్న్తో కానీ ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన వైపు వెళ్తారన్న చర్చ అయితే మాత్రం హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు అందుకు సిద్ధమై జనసేన వైపు వెళ్తానంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే స్వయంగా ఆయనకి రెడ్ కార్పెట్ పరిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానీ సత్సంబంధాలు కానీ ఉంటున్నాయి. ఈవెన్ టీడీపీలో కూడా ఎన్నికలకు ముందు టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా చాలా రోజుల పాటు జరిగింది. ఒంగోలు ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేసి. బట్ ఆ దిశగా ప్రయత్నాలు వర్కౌట్ కాలేదా. బట్ బాలినేని కామ్గా ఉండిపోయారనేది మనం పక్కన పెడితే, బట్ ఫైనల్గా ఈరోజు బాలినేని లాంటి వాళ్ళు జనసేన నుంచి అయితే ఆయనకు ఆహ్వానం ఉంది. జనసేనలోకి వస్తే బాగుండు అనేది స్థానికంగా జరుగుతున్న చర్చ. మరి ఈ విషయంలో బాలినేని ఎలా స్పందిస్తారు? కేవలం ఇవి ప్రచారాలుగానే కొట్టిపడేస్తారా? ఒక డిజాస్టర్ మిగిలిన పార్టీతో ఇంకా కంటిన్యూ అయ్యే ప్రయత్నం చేస్తారా? లేకుంటే జనసేన లాంటి పార్టీలో పవన్ కళ్యాణ్తో తన భవిష్యత్తు వెతుక్కునే ప్రయత్నం చేస్తారా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.